కొద్ది దొరికింది కిరాతకురాలు. పొరపాటు పడ్డావు బాలిక. ఆమె అంత కఠినంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే, కానీ అంతా మీ మంచికి అలా చేస్తుందని అస్మదీయుల అభిప్రాయం. ఏమిటి మా మంచి కోసమా? మీరు వెర్రి బాగా మాస్టర్. ఆవిడ సంగతి మీకేం తెలుసు? లేదు బాలిక, ఆవిడ మాట ఎంత కఠినమో మనస్సంత మెత్తన. అతి గారాబంతో పిల్లలు చెడిపోతారన్న భయంతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అమాయకురాలు. వేళకు మీరు ఇంటికి రాకపోతే ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మమతలన్నీ మీ మీదే ఉంచుకో. బహుశా ఆవిడకు వేరే ప్రపంచంలో దగ్గర బంధువులు లేరనుకుంటా. కనుకనే పెళ్లి కూడా మానేసి మీకోసమే జీవిస్తుంది. మా కోసం ఏమీ మానేలేదు. అసలు చేసుకునే వాళ్ళంటూ ఎవరు వచ్చుండ్రు. ఇలాంటి గయ్యాళి గంపని ఎవరు చేసుకుంటారండి? చూడు బాలిక, ఆవిడ చదువుకుంది, ఎంతో ఆస్తి ఉంది, యవ్వనంలో ఇంతకంటే ఎంతో ఎంతో అందంగా ఉండి ఉంటుంది. ఆనాడే గనక ఆవిడ తలుచుకుంటే హాయిగా పెళ్లి చేసుకుని ఉండేది. మీరే సరస్వమని అనుకోబట్టే తన జీవితం అంతా మీకోసమే త్యాగం చేసి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంది. ముసలాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ముసలాళ్ళు? ఆవిడ చిన్నప్పటి నుంచి పెళ్లి మాని మమ్మల్ని పెంచడం లేదు. మేము జైల్లోకి వచ్చి 5 ఏళ్ళైంది. బాలిక, 5 ఏళ్ళ? అవును. అంతవరకు మా తల్లిదండ్రులతో సుఖంగా ఉండేవాళ్ళు, హాయిగా బ్రతికేవాళ్ళం. ఇప్పుడు వారు ఏమయ్యారు? విమాన ప్రమాదంలో మరణించారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మధ్యన మీ సానుభూతి మాకేం అక్కర్లేదు. ఇంకెప్పుడు అత్తయ్యల గురించి భట్రాజులో మా దగ్గర పోడకండి. మా కత్తయ్య ఎట్టే అసహ్యం, పరమ అసహ్యం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. డొక్కు మాస్టర్కి అత్తయ్య దేవతలో కనిపిస్తుందట. యవ్వనంలో అందంగా ఉండేదట. ఈ ముసలి మాస్టర్కి ఓ పాఠం చెప్పాలి. చెప్తా. అసలేమిటి? ఏం జరిగింది? నువ్వు చాలా అందంగా ఉంటావని. అది అత్తయ్య, నువ్వు యవ్వనంలో ఇంకా అందంగా ఉండేదానివని. ఎవరా అన్నది? ఆడదా మగాడా? మా మాస్టర్. మాస్టర్ వెంటనే రమ్మను. వెళ్ళు. అలాగే. చిత్తం, మీరేదో రమ్మని కబురు పంపారు. ఎంత ధైర్యం మీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా? చిత్తం, ఏమన్నానండి? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. చిత్తం, నేను మీ కంటికి అందంగా కనిపించాను, నిజమేనా ఆ మాట? లేదండి, అంత అబద్ధం. అయితే మా పిల్లలు అబద్ధం ఆడారా? నేను యవ్వనంలో ఇంకా అందంగా ఉండేదానని మీరు ఆ మాట అన్నారా లేదా? చిత్తం, అసలు సంగతి ఏమిటి అంటే నేనప్పుడు వాళ్ళకి మంచి సలహా ఇస్తున్నానండి. నా గురించా? అబ్బే, అదే కాదండి. అందం గురించా, యవ్వనం గురించా? ఇలాంటి పనికి మాలిన విషయాలైనా మీరు వాళ్ళకి నూరు పోస్తున్నది? అబ్బే లేదండి, అదేం కాదండి. మీరు వాళ్ళని ఎంత ప్రాణ సమానంగా చూస్తున్నారో అది చెప్పాలనే. అయితే మాత్రం అందులో నా అందం గురించి ఎందుకు రావాలి అని. చిత్తం, రావాల్సి వచ్చింది కనుకనే వచ్చిందండి. మీరు వయస్సులో ఇంకా ఎంతో అందంగా ఉండేవారు అనుకున్నానండి. మీకున్నటువంటి అందానికి, ఉన్నటువంటి ఆస్తికి మీరే నిజంగా తలుచుకుంటే ఏ గొప్పింటి కోడలుగానో వెళ్ళి ఉండేవారు. అలాగే కనుక మీరు ఏ ఇంటి కోడలుగానో వెళ్ళి ఉంటే ఈ పిల్లల్ని వాళ్ళు ఆదుకోవటానికి కానీ, తల్లిని మించిన అనురాగాన్ని వాళ్ళకి అందివ్వటానికి కానీ ఇంకెవరు ఉండేవారో మీరే చెప్పండి. మీరు పొరపడుతున్నారు. అర్థం లేని అనురాగాలు వలకపోయడానికి నేను వాళ్ళని తీసుకోలేదు. చిత్తం, చనిపోయిన నా తమ్ముడి పిల్లలుగా సక్రమైన మార్గంలో పెట్టడానికి, తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళని నేను చేరదీశాను. చిత్తం, నాదే పొరపాటు. మీరు తండ్రి లేని లోటే తీరుస్తున్నారు. ఆఫ్ కోర్స్. చిత్తం, కూర్చోండి. చిత్తం, పిల్లలు నా గురించి మీ దగ్గర చాలా కటువుగా మాట్లాడి ఉంటారు. బహుశా అందుకనే ఆ విషయాలన్నీ చెప్పారేమో. అబ్బాయి లేదండి, వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమీ అనలేదు. నేనే ఏదో మాట వరుసకు చెప్పాను. మాట వరుసగా? చిత్తం. అంతేనా? అంతేనండి. ఏదో మిమ్మల్ని పొగడాలనిపించింది, పొగిడాను. పొగడాలని ఎందుకు అనిపించింది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసండి, అనిపించింది అన్నాను. ఇక ముందు అలా అనిపించకూడదు. ఇక అనిపించదండి.
నాకు అంతలో ప్రాణం ఉండగా మిమ్మల్ని పొగడం. మీకు హామీ ఇస్తున్నాను. చూడండి, నాకు పాఠాలకు టైం అయింది. సెలవిస్తే వెళ్ళిరండి. చూడండి, మీకంతగా నన్ను పొగడాలనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందం, యవ్వనం ఇలాంటి మాటలు పిల్లల దగ్గర అనకూడదు. మనసులోనే దాచుకోవాలి. అర్థమైందా? చిత్తం చిత్తం. మంగళారతి అయిపోతుంది. త్వరగా వెళ్ళండి మేస్టారు, రైలు టైం అయిపోతుంది. రైలుకా? అంత అవసరం ఏమొచ్చింది? తమరు డిస్మిస్ అయిపోయారుగా, మూటా ముల్లా కట్టుకొని దయచేయడానికి. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. ఎవరిదో ఒకరిదే. పాపం, మీకో దుర్వార్త. ఏమిటది? నేను డిస్మిస్ కాలేదు, పైగా పెద్ద ప్రమోషన్ తో నా పోస్ట్ ఖాయమైపోయింది. నేను ఇక్కడే ఉంటాను, మీకు పాఠాలు ఇంకా చెబుతాను, సంస్కృతం కూడా చెబుతాను. మాట వినకపోతే మీ 9 రకం సాయంత్రం మార్నింగ్ టైం ఏమిటి? ఏమిటి ఏమిటి డొక్కు మాస్టారా? డిస్మిస్ చేయిస్తావా? బాలిక బాలిక చూసుకోమంటాడా? ఇది గడ్డం. అమ్మాయి కాసులు కాసిన మంచినీళ్ళ తీసుకొచ్చి పెట్టు. ఏమిటిది? పాటలో కలుసుకో. పాటలో కలుసుకో అంతే. తోటలోకే పిచ్చి పిల్ల. ఏ తోటల్లో? తోట ఏమిటి తోట? ఉత్తరం రాసావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాసానా? నీ బుద్ధులు మండిపోను. బోధ కప్పల మోహం నువ్వుని. వదలు, నీ మోహం మండ వదలు. వదులుతో వలేదా? ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. ఈ నత్తి మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా గాని కాలేజీకి రావడానికే భయంగా ఉంది. చల్లటి మాట చెప్పాపో. బానే ఉంది. ఆయన కోసం క్లాస్ ఎక్కడితే పాఠాలు పెట్టి మనకేగా. అయ్యో, అసలు పాఠాలు చెప్తే కడితే పోవడానికి అక్షరం చదివేటప్పటికి తెల్లారైపోతుంది. అయితే రావన్నమాట. ఈ పీరియడ్ అయ్యేదాకా పిడుగులు పడ్డా ఇక్కడి నుంచి కాదలలో. రండి రండి, వెళ్దాం. ఎక్కడికే? ఇంకెక్కడికే? కాలేజీకే. అదేమిటే ఇప్పుడేగా అన్నావు పిడుగులు పడ్డా కదలను అని? ఇంతలో ఏమొచ్చింది? ఆ క్లబ్ లో ప్రియుడు జ్ఞాపకం వచ్చాడేమోని. క్లబ్ లో ప్రియుడే. అతను ఎవరో నాకేం తెలుసు. మార్నింగ్ విజయ డియర్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది మరీ బాగుంది.
ఒంటరిగా కలుసుకుందాం, కులాసాగా మాట్లాడుకుందాం అని కబురు చేసింది మీరేగా? నేనా? నిన్ను రమ్మన్నానా? Yes. ఇది మరీ బాగుంది. ఇది మరీ బాగుంది. ఇదిగో, ఈ ఉత్తరం రాసింది మీరేగా? మీరు చూడండి. చూసాం. ఏమండి? ఇదిగో చూసారా చూసారా? ఇది ప్రణయ కలహం అన్నమాట. ఇంకెందుకే మనం ఇక్కడ పానకంలో పుడకల్లాగా రండే పోదాం.